ఒకసారి కూడా కలిసి జీవగల దేవునితో ప్రార్థన చేయడానికి, అలాగే ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఎప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృపతే వందనాలు. దేవుడు అద్భుతంగా నూతన సంవత్సరంలోనికి మనల్ని అందరినూ తీసుకుని వచ్చిన గొప్ప దేవుని బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచినాక దేవుడు ప్రియులారా మనం గొప్పగా మనం ఆశీర్వాదాలు అనుభవించాలని జీవంగల దేవుడు వీళ్ళరా కోరుతాడు. కాబట్టి మనం కూడా ఆశీర్వాదాలు నేను అనుభవించాలి, మనందరూ అనుభవించాలి అని మనం కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ దేవుడు దేవునికి బిడ్డలుగా మనం గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలని జీవగల దేవుడు ఎంతగా కోరుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా కోరుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రి అలాగే తండ్రి బిడ్డలు తప్పకుండా బ్రదత్ అనమాట. కాబట్టి దేవుడు మన తండ్రి ఉండడం ఇలా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప అనమాట, గొప్ప కరుణ, గొప్ప దయ, అంటే గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడే అనమాట. జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లే. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదనమాట. పునరుద్ధరణం క్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. అందుకొరకు ఎప్పుడు ఇలా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు కూడా మనకి అదే చేస్తామన్నమాట. తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మలో, మన గుండెలో, మనలో ప్రభు ఉండినట్టు చేశామన్నమాట. కాబట్టి ప్రభు అప్పుడు గొప్ప ఆశీర్వాదం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క దేవుని ఒక బిడ్డ కూడా గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఆశీర్వాదం కలిగి ఉన్నామని కొందరు మీరు మనసులో ఆలోచన చేస్తున్నారు. వారేమో కొందరు చూసుకొని, కొన్ని మనుషులు చూసుకొని వారేమో చాలా గొప్ప ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతుకుతున్నాం. నేనేమో ఇంకా ఆశీర్వాదాలు అనుభవించాలి, నేనేమో ఇంకా ఆశ్చర్యపడాలి, నేనేమో ఇంకా గొప్పగా దీవించబడాలి అని మన మనసు చాలాసారి పరిస్థితులను బట్టి మనమే ఆలోచన వేసుకొని మనమే మన గురించి ఆలోచన చేస్తారేమో. కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సత్యం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం జీవగల దేవుడు క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు చేస్తామన్నమాట. అది గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అనమాట, జీవగల దేవుడు అనమాట, క్రీస్తు అనమాట, మహిమాపూర్వైన క్రీస్తు అనమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఎక్కడే దొరకలేదు, ఎవరు ఇవ్వలేదు అనమాట. కాబట్టి ఎవరు ఇవ్వలేని, దొరకలేని దాని కొరకు ఆశతో ఉండాల్సిన అవసరం లేదు. కానీ సత్యం మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామన్నమాట, కలిగి ఉన్నాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు. హల్లెలూయా. సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం మనం గ్రహించుకొని ఉంటే మన మనసు కూడా అయిపోతాయి అనమాట. బాధలంతా తొలగిపోతాయి, దుఃఖం, నిరాశ, బాధలు తొలగిపోతాయి అనమాట. సనగడం, గుణగడం అంతా ఆగిపోతాయి. కానీ ఈ సత్యం మనం గ్రహించలేదంటే, గ్రహించలేని వ్యక్తులే సనగతాయి, గుణవుతుంది, వారు బాధతోనే బ్రతుకుతాయి. కాబట్టి సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు చేశాం. హల్లెలూయా. కాబట్టి దాన్ని మనం కలిగి ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే గొప్ప ఆశీర్వాదం. అది కూడా మనం చూసినట్లయితే అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదం క్రీస్తులో ఉంది. అంటే ఎంత మనం ఆశీర్వాదం అనుభవించిన కొలది ఆశీర్వాదం అనుభవించడం రకరకాల విధంగా ఉంది. అయితే ఆరోగ్యం అనుభవించుకొని కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, పరిశుద్ధమైన జీవితం కావచ్చు, దైవజ్ఞానం కావచ్చు, ఇద్దరిలో దీవించడం, అలాగే జయం, మెన్ అంతా దానిలో వస్తాయి అనమాట. కాబట్టి అది కూడా అన్లిమిటెడ్ అనమాట.
ఎంత మనం అనుభవిస్తున్న కొద్ది, ఎంత అనుభవిస్తున్న కొద్ది అంతకొరకు మనం బాధపడే అవసరం లేదు. భూసంబంధన ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే అనుభవించిన కొద్ది అది దాని యొక్క ప్రభావం తగ్గిపోవడానికి అవకాశం ఉన్నట్టు మనం చూడవచ్చు. బ్యాంకులో ఉన్న డబ్బు వాడుతున్న కొద్ది తగ్గిపోతుంది. కానీ క్రిస్తువులోని ఆశీర్వాదం పరిగెలాడ మనం చూసినట్లయితే అది వాడుతున్న కొద్ది, అనుభవిస్తున్న కొద్ది ఇంకా ఇంక్రీస్ అవుతాయి, రోజు ఇంక్రీస్ అవుతాయి, తగ్గేది లేదనమాట. అన్లిమిటెడ్ అనమాట. తండ్రి దేవుడు ఆ క్రిస్తువును మనకు అనుగ్రహించినట్టు ప్రియులరా మనం సుధిస్తాం. హల్లెలూయా. తండ్రి దేవుడు క్రిస్తువును మనకు అనుగ్రహించిన స్తోత్రం. కాబట్టి క్రిస్తువును కలిగిన మీరు మనం అందరం గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నాం అనమాట. గొప్ప ఆశీర్వాదం. ఇంకా వేరే ఏ ఆశీర్వాదం మనం చూసినట్లయితే కూడా దీని కింద వస్తాయి అనమాట, దీనిపైన రాదనమాట. ఎందుకంటే కిందే వస్తుంది, దానికంటే చిన్నదాన్ని అర్థం, పెద్దది కాదనమాట. అంటే క్రిస్తు కంటే, జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. ఇది మనం గ్రహించుకొని ఉంటే మనం మనసు నెమ్మది తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. ఇంకా అదే మాత్రం కాకుండా ఈ గొప్ప ఆశీర్వాదం మనకు కలిగిన వారుగా అని మనం అర్థం చేసుకొని ఉంటే ఏమవుతుంది, ఇది మనం గ్రహించాలి. మనసు ఎంతగా గ్రహించిన కొద్ది అంతగా ఇచ్చిన తండ్రితో ప్రేమ ఇంక్రీస్ అవుతాయి అనమాట, కృతజ్ఞత ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే శుద్ధించకుండా ఉండలేదు, ఆరాధించకుండా ఉండలేదు, దేవుని కనపరచకుండా ఉండలేదు. అది కూడా ఇది అన్లిమిటెడ్ ఆశీర్వాదం కాబట్టి, నిత్యమైన ఆశీర్వాదం కాబట్టి మన కృతజ్ఞత కూడా, దేవునితో ఉన్న ప్రేమ కూడా, ఆరాధన కూడా నిత్యం కొనసాగించబడతాయి అనమాట. నిత్యం ఆరాధన కూడా కొనసాగించబడతాయి. ఎందుకంటే నిత్యం ఆశీర్వాదం అనమాట, నిత్య ప్రేమ అనమాట, నిత్య దీవెన అనమాట. యేసుక్రీస్తులో ఉన్న స్తోత్రం. అందుకొరకు ఎప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపబడి పసుని పౌలు కూడా ప్రయత్నం అంటే క్రిస్తు ఒక సువార్త చెప్పి అనేకలు క్రిస్తు దగ్గరికి ప్రేమ సువార్త చెప్పి క్రిస్తు దగ్గరికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే అది అన్లిమిటెడ్ ఆశీర్వాదం అనమాట. దేనికంటే గొప్పది లేదనమాట. ఇది మరణం తర్వాత కూడా కొనసాగించబడే ఆశీర్వాదం అనమాట. క్రిస్తును నిద్రించిన తర్వాత కూడా ఇది వర్కౌట్ చేస్తానమాట, పని చేస్తానమాట. నిత్యమైన ఆశీర్వాదం అనమాట. అంటే నిత్యమైన ఆశీర్వాదం వరకు దేవుడు అనుగ్రహించిన కొన్ని రోజులు లేదంటే కొన్ని సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహించారు, లిమిటెడ్. అది మనం ఆ సమయం వాడుకోవాలి అనమాట. నిత్యమైన ఆశీర్వాదం వరకు దేవుడు ఇచ్చిన లిమిటెడ్ సమయం మనం వాడుకోవడం, అదే బుద్ధి, అదే జ్ఞానం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన కొన్ని సంవత్సరాలు మన భూమిలో ఇప్పుడున్న మట్టి శ్రమలో ఎంత ప్రార్థన చేసినా సరే కొన్ని సంవత్సరమే బాధపడవద్దు. కొన్ని సంవత్సరం అంటే 70 కావచ్చు, లేదంటే 80 కావచ్చు, లేదంటే 120 కావచ్చు. ప్రభు త్వరగా వస్తామని చెప్పిన మాట ఉన్నా కాబట్టి ప్రభు రాకడ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన సమయం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి అది ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో వారే జ్ఞానం కలిగిన వారు ఇప్పుడున్న జీవితం ఆనందంతో బ్రతకాలి, సంతోషంతో బ్రతకాలి, సమాధానంతో బ్రతకాలి. ఎందుకంటే ఇంకా మనం అసమాధానంతో ఉండే అవసరం లేదు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి మనకి గొప్పది ఇచ్చేస్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంకా బాధపడే అవసరం లేదు. కానీ మనం ఆనందించాలి. ఎందుకంటే ఎంత గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు మనకు. అది కూడా మనం చూసినట్లయితే ఉచితంగా అనమాట, ఫ్రీ అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎవరైనా ఫ్రీ ఎక్కడ దొరుకుతో ఆ షోపులో ఎక్కువ వెళుతారు. ఎక్కడైనా ఫ్రీ ఉంటే సరే. తండ్రి దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తును ఉచితంగా ఇచ్చేసి, ఎందుకంటే మన పరిస్థితి తండ్రికి తెలుసు. మీరు బిలువ పెట్టి కొనలేదు, డబ్బు పెట్టి కొనలేదు, ఆస్తి ఇచ్చి కొనలేదు, మనల్ని ఇచ్చి కూడా కొనలేదు అనమాట. మనం ప్రాణం కూడా ఇచ్చినా కూడా దొరకలేదన్నమాట. తండ్రికి తెలుసు, జీవగల దేవునికి తెలుసు. అందువరకే తండ్రి అది బలహీనది అనమాట.
మన పరిస్థితి తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రి ముందుకు స్టెప్ వేశాడన్నమాట. తండ్రి ముందుకు వచ్చాడు. నేను చూస్తా అంది. అదే తండ్రి ప్రేమ అన్నమాట. నేను చూస్తాను. మనం ఏం చెప్తాం? తండ్రి దేవుడు నాకు ఏమీ మేలు చేయడం లేదని కొందరు అందరూ కొందరు చెప్తున్నారు. నాకు మాత్రం ఏ మేలు చేయడం లేదు, అందరికీ చాలా మేలు వేస్తుంది, నాకు మాత్రం ఏ మేలు చేయడం లేదని కొందరు కొన్ని విషయములే చెప్తున్నారని మనసులో అనుకున్నారు. నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు, నాకు మాత్రం శ్రేష్టమైనది ఇవ్వడం లేదు, నా ప్రార్థన మాత్రం ఆలగించడం లేదు అని చెప్తున్నారు. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన తండ్రి ప్రియులను అర్థం చేసుకోవాలి. అడిగిన తర్వాత మాత్రం కాదు, అడిగిన తర్వాత ఇస్తాడు కానీ అడగక మునిపే తండ్రిన దేవుడు శ్రేష్టమని ఖరీదైనది మనకి ఇచ్చేసిన తండ్రి అనమాట. మన తండ్రి పరలోక తండ్రి గురించి మాట్లాడుతున్నాం. సత్యగర్తైన జీవం కలిగిన దేవుని గురించి మాట్లాడుతున్నాం. మన అడగక మునిపే, మన తలుపులో ఆలోచన పుట్టక మునిపే మన ఆలోచన చేయలేదు. సో క్రిస్తువును తండ్రి ఇవ్వక మునిపే మనం అడగలేదు. మనప్పుడు చాలా మంది లేదు. ఇప్పుడు దానికి మునిపే చూడండి, మన తండ్రి దేవుడు అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ ఫ్యూచర్, అడ్వాన్స్ మన మంచి ఉండడానికి కొరకు అడ్వాన్స్ గా ప్రియులారా ఆలోచన చేసే దేవుడు అనమాట. అడ్వాన్స్ ఆలోచన చేసేవాడు. మనం అనుకున్నాము మనం అన్ని చెప్పిన తర్వాత చేస్తాడు. కొందరు అనుకున్నారేమో చెప్పిన తర్వాత కూడా చాలా లేట్ చేస్తారని కూడా కొందరు అనుకున్నారని. అంటే మన దేవుడు మాత్రం అన్ని తగిన సమయంలో చేస్తాడనమాట. లేట్ చేయలేదు, తగిన సమయంలో చేస్తాడంతే. ముందు లేదు, వెనకలేదు. కానీ క్రిస్తువుని మాత్రం ప్రియులారా మనం చూసినట్టే నడక మునిపే ఇచ్చేస్తానమాట. అంటే అడ్వాన్స్ ఇచ్చేస్తానమాట. సో కాబట్టి ప్రియులారా మన అర్థం చేసుకోవాలి. అంటే తండ్రికి తెలుసు అనమాట, మన అవసరంలో తెలుసు. మనం నిత్య జీవనం పొందాలి అంటే, పాప క్షమాపణ పొందాలి అంటే, సాతాను చేతుల నుండి బయటపడాలి అంటే, మనం శాంతి సమాన నెమ్మది అనుభవించాలంటే నా కుమారునికి నా కుమార్తెకు శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం కూడా ఎలా కాదు, శ్రేష్టమైనది మనకు ఎవరైనా ఇవ్వలేదు అంటే మనకు బాధ వస్తుంది. 100 రూపాయలు ఎవరికైనా ఇచ్చిన తర్వాత కొందరు అనిపిస్తుంది కదా, ఎంతైనా ఇచ్చారు, నాకు మినిమం 1000 రూపాయలు ఇవ్వాలి, లేదా నాకు మినిమం ఒక 5,000 ఇవ్వాలి. కొందరు ఇంకా టాప్ లెవెల్ ఉన్నవారు మినిమం నాకు ఇచ్చినప్పుడు 10,000 మినిమం ఇవ్వాలి, లేదంటే 1 lakh అయినా ఇవ్వాలి. కొందరు అలాగే అనుకున్న వారు ఉన్నారు. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రి, ప్రియులారా మనం చూస్తున్నట్టే శ్రేష్టమైనది చేస్తామన్నమాట. పరిశుద్ధ గ్రంథం కూడా మనకు అది నేర్పిస్తుంది. మనం శ్రేష్టమైనది బెస్ట్ ఇవ్వాలి అని నేర్పిస్తుంది. బెస్ట్ ఖరీదైనది ఇవ్వాలి. దేవుడు మనం దీవించిన దానిలో బెస్ట్ ఇవ్వాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే రాయబడింది, బెస్ట్ ఇవ్వాలి దేవుని. అంటే తండ్రి కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే బెస్ట్ ఇచ్చేసామన్నమాట. దానికంటే గొప్పది ఖరీదైనది ఏమీ తండ్రి దగ్గర లేదన్నమాట. అంటే దానికి అర్థమైనది దానికంటే మించినది లేదన్నమాట. తండ్రి యొక్క దృష్టిలో లేదు, జీవన దేవుని యొక్క దృష్టిలో లేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి, శ్రేష్టమైనది తండ్రి ఇచ్చిన తర్వాత కూడా శ్రేష్టమైనది పొందలేనట్టు మనం ఆలోచన చేస్తున్నారేమో. కారణం ఏంటిది? జీవగల దేవుని ఒక తప్పు కాదు, మనం అర్థం చేసుకో విషయంలో ఇంకా గ్రహింపు రావాలి అనమాట. గ్రహింపు రావాలి, శ్రేష్టమైనది తండ్రి చేసే. అంటే తండ్రిని ప్రియుల జీవగల దేవుని వేసి తప్పు పట్టవద్దు. కొందరు తప్పు పట్టారేమో ఆల్రెడీ, మనుషులను కొందరు తప్పు పట్టారేమో ఆల్రెడీ, జీవగల దేవుని కూడా తప్పు పెట్టారు. నాకు మాత్రం శ్రేష్టమైనది తండ్రి ఇవ్వలేదని. ఎందుకు తప్పు పెడుతున్నారు? మనసు నూతనపరచబడలేదు కాబట్టి, పాప ఒక ప్రభావం మనసులో ఉన్నది కాబట్టి
మనసు అభ్యంతరంగా మార్చబడిన కాబట్టి కనిపించడం లేదు, అర్థం చేసుకోవడం లేదనమాట. అందుకొరికి పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధాత్మ వలన మనం ధ్యానించాలి, గ్రహించాలి. మనసు నూతన పరచబడాలి. అప్పుడు మనకు అర్థం సత్యం మనం గ్రహించాలి. సత్యం గ్రహించాలి అనమాట. మన బాధలు మారాలంటే జీవగల దేవుని అర్థం చేసుకోవాలి. మాటలు సత్యం అర్థం చేసుకోవాలి. సత్యం అర్థం చేసుకోవాలి. ఒకటి సత్యం అర్థం చేసుకోవాలి. దానికి బదులుగా సాతాను అబద్ధం అర్థం చేసుకొని ఉండే ఎక్కువ తండ్రి జీవగల దేవుని తప్పుపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది అన్నమాట. దేవుని మాత్రం కాదు, దేవుని బిడ్డలను కూడా తప్పుపట్టడానికి అవకాశం ఉంది. అబద్ధాలు విన్నప్పుడు, అబద్ధాలు నమ్మినప్పుడు, అని సత్యం గ్రహించినప్పుడు తండ్రిని తప్పుపట్టలేం, తండ్రి పిల్లల్ని కూడా తప్పుపట్టలేం. సో ఇంకొకరికి ప్రియులారా, నాకు మీకు అవసరం ట్రూత్ అనమాట. సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం అనమాట. ఈ మాటలు సత్యం అనమాట. పరిశుద్ధ గ్రంథంలో అది స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్టే మన తండ్రి మన గురించి ముందుగా ఆలోచన చేసే తండ్రి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసారి అనుకున్నాం మనం చెప్పిన తర్వాతే ఆలోచన చేస్తారని. మనం చెప్పిన తర్వాతనే నా తండ్రి ఆలోచన చేస్తారని మనం అనుకున్నాం. కానీ కాదు ప్రియులారా, దానికి ముందే జీవగల దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నానట. ఆలోచనకర్త అదొకరికి మన జీవగల దేవుని గురించి రాయబడింది. మన దేవుడు ఆలోచన దాని కర్త అని రాయబడింది. అంటే మాస్టర్ ప్లాన్, అంటే దేవుడు ప్రణాళిక ఉంది అనమాట. దేవుడు ముందు నా పట్ల మీ పట్ల దేవునికి సంకల్పం ఉంది, ప్రణాళిక ఉంది, చిత్తం ఉంది, కోరికలు దేవుని కూడా ఉంది. నా పట్ల మీకున్న దేవుని కూడా అది చిన్న కోరిక కాదు, అది దురాశ సంబంధమైన కోరిక కాదు, భయంకరమైన కోరిక కాదు, మంచి కోరిక అనమాట. పరిశుద్ధమైన మంచి కోరిక అనమాట. లేదు, మంచి కోరిక అనమాట. మీరు దీవించబడాలి, సంతోషాన్ని అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, నెమ్మది అనుభవించాలి అనే తండ్రి మనకన్నా ముందే కోరే. ఇందుకొరకే క్రిస్తువును తండ్రి దేవుడు ముందే పంపించామన్నమాట, ముందే ఇచ్చేస్తాం. కానీ మనం రిసీవ్ చేసే విషయంలో, లేదంటే ఆ సత్యం మనం వినే విషయంలో కొంత సమయం పడిందేమో. కొందరేమో 10 సంవత్సరములు ఉన్నప్పుడు సత్య సువార్త విన్నారు, కొందరేమో 15 కావచ్చు, కొందరేమో 20 కావచ్చు, కొందరేమో 24 కావచ్చు, ఇంకొక వయసు. ఒకటి తండ్రి ముందే ఇచ్చాడు, కానీ మనకు తెలియలేదు. ఎందుకంటే సత్య సువార్త చెప్పేవారు ఉండాలి. ప్రార్థన పూర్వక సత్య సువార్త చెప్పేవారు ఉంటేనే, కానీ ప్రార్థన పూర్వక సత్య సువార్త చెప్పేవారు ఉన్నారు చాలా మంది. అయినా కానీ ఈ సత్య సువార్త వినడానికి కూడా చాలా మంది చెప్పి ఒకటం లేదనమాట. కొద్దిసేపైన సత్య సువార్త వినదాం, దేవుని మాటలు విందాం, సత్యం అర్థం చేసుకుందాం అని కూడా మనసు లేని పరిస్థితులు ఉన్నట్టు కూడా చాలా మంది ఒక పరిస్థితి ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అంత ముందు ప్రణాళిక కలిగి ఉన్నామన్నమాట. మన మేలు కొరకు ముందే ఇచ్చేస్తాం, క్రిస్తువుని ఇచ్చేస్తాం. లేదు, కాబట్టి మనం కొందరు కొంచెం లేటుగా తీసుకున్నారు, అందుకని అవగాహన తక్కువ ఉంది. కాబట్టి అవగాహన అంత శ్రేష్టమైనదని మనకు తెలియలేదని. ఒకటి నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది, నేను 24 వయస్సులో ఉన్నప్పుడు క్రిస్తువును తెలుసుకోవడానికి దేవుడు కృప చూపి దాదాపు 22-23 సంవత్సరం అయింది ఇప్పుడు. కాబట్టి దానికంటే ముందు ఒక్కవేళ దేవా మీ కృపను బట్టి తెలుసుకొని ఉండే ఎంత బాగుంది అని ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట. ఆలోచన వస్తుంది అనమాట. ఇంకా ముందు మిమ్మల్ని తెలిసి ఉండే ఎంత బాగుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంత ముందుగా క్రీస్తు ప్రేమ తెలుసుకోవడం, సత్య సువార్త గ్రహించుకోవడం, నిత్య జీవ రక్షణ పొందుకోవడం ఇంత ముందు జరిగిన అంత మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. అంత మంచిది అనమాట, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత ఖరీదైనది అనమాట, శ్రేష్టమైనది అనమాట, శ్రేష్టమైనది అనమాట. దీనిలో గొప్పతనం ఉంది అనమాట, గొప్పవాడనమాట. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. అది కూడా నిరంతరం అనమాట, మార్పు లేదు. ఒక్కరోజు మాత్రం సర్వశక్తి మందులని కాదు, ఒక్కరోజు మాత్రం సర్వజ్ఞాని, ఒక్కరోజు మాత్రం సర్వవ్యాపి, లేదంటే కొన్ని 70, 80, 120 సంవత్సరాలు కానీ కాదు.
మనుషులతో పోల్చుకొని మనం అలాగే కొన్నిసారి ఆనందం చేస్తారం కాదు. నిత్యమైనమాట యుగాలు సర్వశక్తి మందుడుగా ఉన్నాం. యుగాలు మహిమ పూర్ణుడుగా ఉన్నామన్నమాట. యుగాలు పరిశుద్ధులుగా ఉన్నామన్నమాట. ప్రేమ కలిగి ఉన్నామన్నమాట. జ్ఞానం కలిగి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి ఆ దేవుని ప్రేమ ముందు మనం విధేయత కలిగి ఉండడం, ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని గొప్పతనం మనం అంగీకరించాలి, మన మనసు అంగీకరించాలి అన్నమాట. దేవా మీరు గొప్పవాడని మనం ఒప్పుకోవాలి. అది తగ్గింపు అనమాట. దేవా మీరు గొప్పవాడని మనం అర్థం చేసుకుని ఒప్పుకోవాలి. ఎస్, దేవా మీరు సర్వశక్తి మందుల దేవుడు, మీరు సర్వజ్ఞాని, మీరు సర్వవ్యాపి, నా పళ్ళ మీ యొక్క ప్రణాళిక గొప్పదని మనం అంగీకరించాలి. కొన్నిసారి మనం దేవుని ప్రణాళిక అంగీకరించడం లేదేమో, మన ప్రణాళిక మాత్రం మన మనసు ఓకే చెప్తారు. చాలా డేంజర్ అనమాట. మన ప్రణాళిక అదే కరెక్ట్, దేవుని ప్రణాళిక కరెక్ట్ కాదని చెప్తున్న స్థాయిలో ఉంటే చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఇలా మనం మనసు మార్చుకోవాలి. దేవుని ప్రణాళిక ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మన ప్రణాళిక కాదు. కాబట్టి దేవుని ప్రణాళిక అర్థం చేసుకొని దానికి లోబడమే నాకు మీకు మేలు అనమాట. అదే మనకు మేలు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మన అడగక మునిపే ఇచ్చే దేవుడు అనమాట. అడిగినప్పుడు కూడా ఇస్తాడు. అడగక మునుపు కూడా దేవుడు అడగక మునుపు శ్రేష్టంగా ఇచ్చేస్తాడు. అదే క్రీస్తు. మనం అడిగిన తర్వాత కాదు, అడగక మునిపే తండ్రైన దేవుడు ప్లాన్ చేస్తామన్నమాట. క్రీస్తుని ఇవ్వాలి, క్రీస్తుని పంపాలి, క్రీస్తు ప్రాణం పెట్టాలి, సమాధి నుండి తిరిగి లేపబడాలి, మహిమాపూరుడుగా మార్చబడాలి. మహిమాపూరుడైన క్రీస్తును పరిశుద్ధాత్మలైన ప్రతి ఒక్క వ్యక్తిలో పంపాలని తండ్రి కోరుతాను. ప్రతి ఒక్కరిలో నాటాలని తండ్రి కోరుతాను. దేవుని మహాకరువుని బట్టి మనలో క్రీస్తును తండ్రి నాటడానికి మనం ఒప్పుకోవాలంటే, మనం యాక్సెప్ట్ చేయాలి, మన హృదయం తెరవాలంటే, మన హృదయం తెరిచినట్టు స్తోత్రం. కాబట్టి అలాంటి హృదయం క్రీస్తు కొరకు తెరిచిన మనం అర్థం చేస్తున్న గొప్ప ఆశీర్వాదం నువ్వు నిన్ను కలిగి ఉన్నావు. అదే క్రీస్తు అనమాట. కాబట్టి మిగిలినంతా కూడా, మిగిలిన ఏ ఆశీర్వాదం మీరు చెప్పినట్లయితే దానికంటే తక్కువ వస్తాయి అన్నమాట, పైకి కాదు. క్రీస్తు అంటే దానికి అర్థమైనది, క్రీస్తు కంటే, జీవంగా దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. అక్కడే సాతాను నేను మోసం చేస్తాడేమో. సాతాను చెప్తాడు, నీకు ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసాం, ఇన్ని రోజులు నువ్వు ఉపవాసం చేసాం, ఇన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధిలో వస్తున్నాం, కానీ నీవు కొన్ని ఆశీర్వాదం తండ్రిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా నీకు వెళ్ళదు కదా అని మంచి ప్రశ్న దయ్యాలు తప్పకుండా చెప్తాయి. కొన్ని విషయాలైనా ముందుకు తీసుకొని చూపిస్తే, ఎన్ని రోజైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, నీకు లేదు కదా అని దయ్యాలు అడుగుతారు, చెప్తాను. నువ్వు కొందరు అది విని నమ్ముతారని, అవును కరెక్టే కదా, నాకు ఫలానా విషయం నేను ఎన్ని రోజుల నుండి నేను ఏడ్చుకొని మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆ విషయంగా నాకు జవాబు నేను అనుభవించడం లేదు కదా అని మనం కూడా అది ఆలోచించుకొని జీవగల దేవును తప్పుపట్టడానికి అవకాశం ఉంది. సత్యమైనది ఆకాశం భూమిని అందసరిన గొప్ప దేవుడు, విశ్వం అందసరిన దేవుడు తన కుమారుని మనకి ఇచ్చేసాం, క్రిస్తుని ఇచ్చేసాం. అంటే అర్థం ఏంటది, దేవుడే మనకు పంటగా వచ్చేస్తాం అనమాట. కానీ మన మనసు ఏం కోరుతున్నాం, దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం, చిన్న కొన్ని ఆశీర్వాదాలు దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం అని మనం అనుకున్నారేమో, మాకు పరిస్థితులు మనం ఉన్నారేమో. అక్కడే సాతాను మోసం చేయడానికి అవకాశం ఉంది అనమాట. తర్వాత దేవునికి వ్యతిరేకంగా మన మనసును క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. అబద్ధాలు గారు సత్యం శ్రేష్టం అనేది తండ్రి మనకి ఇచ్చేసాం. సత్యం శ్రేష్టం అనేది ఇచ్చేసాం, అదే క్రీస్తు అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను ఒక మాటలు వినవద్దు. సాతాను మోసగాడు అనమాట, అబద్ధీయుడు. సాతాను ఏ ఉద్దేశంతో సాతాను హవ్వ దగ్గర కూడా ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఇలా కాబట్టి సాతాను ఒక ప్రశ్నకు మన జవాబు
వాక్యమే, వాక్యం చెప్పాలంతే. తన దేవుడు శ్రేష్టమైన తన కుమారుని మనకి ఇచ్చేస్తామంతే. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఉండమని సాతానుతో జారిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హవ్వ మనకు తెలుసు, సాతానుతో మాట్లాడడం ప్రారంభించిన మెల్ల జారిపోయింది, త్వరవ తప్పిపోయింది అనమాట. కాబట్టి మనకు ఎవరితో మాట్లాడడం మంచిది, ఎవరి మాట వినడం మంచిది? క్రిస్తుతో, జీవగల దేవునితో ఎంతసేపు అయినా మాట్లాడడం అంత మంచిది. జీవగల దేవుని మాటలు కూడా ఎంత వినడం అంత మంచిది. ఇది మంచిది అనమాట. దేవునితో ఎంతసేపు మాట్లాడినా, యేసుమమ్మల్ని తండ్రితో ఎంతసేపు మాట్లాడినా తండ్రి బోరు కొట్టలేదన్నమాట. తండ్రి జీవగల దేవుని మాటలు కూడా మనం కూడా వినడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. తండ్రితో మాట్లాడడం మనకు ఆశీర్వాదం, తండ్రి మాటలు మనం వినడం రెండూ ఆశీర్వాదం అనమాట. కానీ సాతాన్ మాటలు వినడం, సాతాన్తో మాట్లాడడం అంటే సాతాన్ మాటలు మనం అస్సలు వినమాట. విన్నా కానీ రిజెక్ట్ చేయాలి. అంటే పోయిసన్, దానిలో పోయిసన్ మిక్స్ అవుతాయి అనమాట. కొన్నిసారి అబద్ధం ప్లస్ ట్రూత్ కూడా మిక్స్ చేసుకొని పెడతాయి అనమాట. కలిపి వస్తుంది అనమాట. అది మనకి ఎప్పుడైనా అది మనకు వద్దు. కాబట్టి శ్రేష్టమైనది నేను ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఇవ్వలేదని దయచేసి చెప్పకండి. చెప్తున్నా, ఎవరైనా ఉండి దయచేసి మారుమనసు ఉందండి. ఎందుకంటే తండ్రి దేవుడు మనకు వ్యక్తి జీవగల దేవునితో నివాసం పెట్టడానికి ప్రతి ఆశీర్వాదం అనుభవించాలన్న ఉద్దేశంలో తండ్రి దేవుడు శ్రేష్టమైన తన ప్రియ కుమార్ని క్రిస్తుని ఇచ్చేస్తాను. అంటే క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏం లేదు. జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏం లేదు. ఏదైనా ఉంది అని ఒకవేళ చెప్పినట్లయితే అది వేసి నమ్మకండి. కాబట్టి అదే హవ్వకు ఇచ్చిన పొరపాటు. హవ్వకు శ్రేష్టమైన జీవగల దేవుడు ఇచ్చేస్తామన్నమాట. పరదేశ అనుభవంలో దేవుడు నిలబెట్టు, మహిమ అనుభవంలో ఆదాం హవ్వను దేవుడు నిలబెట్టు, సాటి అయిన సహాయాన్ని దీవంగా దేవుడు ఇచ్చేసాడు. ఇద్దరు అటు హవ్వకు ఆదాం సాటిన సహాయం, ఆదాముకు హవ్వ సాటిన సహాయం. లేని వాడిని ఉన్నట్టుగా దేవుడు చేసి ఆదాంకి ఇచ్చేసాం అనమాట. అలా చూడండి తండ్రి ప్రేమ చూడండి, సోదరు. కాబట్టి మ్యారేజ్ ప్రియులారా మనం చూసినట్టే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామన్నమాట, సంకల్పం. కాబట్టి ఆదం హవ్వ వారు ఇద్దరు ప్రేమించాము, అది కూడా దేవుని సంకల్పం అన్నమాట. భార్య భర్తలు ప్రేమించడం పాపం కాదు, దాన్ని దయచేసి తప్పబట్టకండి. 1 కొరింథీయులు 7వ అధ్యాయం చదవండి. భార్య భర్తలు కూర్చు రాయబడింది, భర్త భార్యను ఎడబాయవద్దు, భార్య భర్తను ఎడబాయవద్దు, భర్త భార్యను ఎడబాయవద్దు అనమాట. సమాధానంతో ఉండాలంటే నీకు ఇచ్చిన భర్తతో నీవు సమాధానతో బ్రతినాక, నీకు ఇచ్చిన భార్యతో ఈ సమయంలో సమాధానతో బ్రతినాక దేవుని చిత్తం అనమాట. దాన్ని పాపంగా చూడకండి, పాపం కాదు. కుటుంబ జీవితంలో ఉన్న సెక్సువల్ రిలేషన్షిప్ అది పరిశుద్ధమైనది, అది పాపం కాదు. పాపం అనే దెయ్యాలు చెప్తారు అన్నది. నేను బయట ఉన్న జాగ్రత్తం, వ్యభిచారమే పాపం, దేవుడు ఇచ్చినది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దేవుని దేశం మనం తప్పు పెట్టదండి, అది పరిశుద్ధమైనది. అది ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తండ్రి తల్లిదండ్రులను విడిచి పురుషుడు వెళుతారని రాయబడింది, తన భార్యను హత్తుకొని రాయబడింది. అది దేవుని సంకల్పం అన్నమాట. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో చూడవచ్చు, వారు ఫలించాలి, దేవుడు దీవించాం. కాబట్టి దాన్ని తప్పు పట్టకండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మరి అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, పరిశుద్ధ ఆత్మదేవుడే రాసిన మాటలు అనమాట. కాబట్టి దాన్ని నేను దాని కంటే గొప్ప పరిశుద్ధరాలని దేశం అనుకోకండి, తప్పు పెట్టకండి. అంటే దేవుడు అంతా పరిశుద్ధుడు ఎవరు లేదు. కాబట్టి దైవ జ్ఞానములో మనం అది అర్థం చేసుకోవాలి, సొంత జ్ఞానములు కాదు. సొంత జ్ఞానములు మనం ఆశ్రయించి ఉంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే ఫలించుకోవడం అది దేవుని చిత్తం అన్నమాట. ఫలించుకోవడం దేవుని చిత్తం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూడవచ్చు, 5వ అధ్యాయంలో చూడవచ్చు 22 నుండి కుటుంబ జీవితం గురించి రాయబడింది. భర్త ఎలా ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య కూడా భర్తను ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? భర్తను ప్రేమిస్తున్నామా? భర్తను ప్రేమిస్తున్నామంటే కూడా
భర్తను గౌరవిస్తున్నామంటే చాలా సమస్యలకు పరిష్కారం వచ్చినట్టు. భర్తను గౌరవించిన, భర్తకు ప్రేమ చూపిన, భర్త కూడా అవసరం అనమాట ప్రేమ. భార్య కూడా అవసరం ప్రేమ. అందుకొరికి భర్తతో దేవుడు ఎత్తాడు, నీవు ప్రేమించాలి, నీవు ప్రేమించాలి అంతే. అది కూడా ఎలాగ ప్రేమించాలని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సంఘం సంఘం వరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలి. అది సాధ్యమైన క్రిస్తువును కలిగిన వారికి అది సాధ్యం, పరిశుద్ధాత్మను కలిగిన వారికి అది సాధ్యం. అందరికీ సాధ్యం కాదు, అని క్రిస్తువును కలిగిన వారికి అది సాధ్యం. క్రిస్తువు చెప్పిన ప్రతి మాటలు కూడా క్రిస్తువును కలిగిన వారికి సాధ్యం. అంటే క్రిస్తు వారి ద్వారా అది నెరవేర్చాలన్నమాట, ప్రేమ చూపిస్తాను. అందుకే క్రిస్తు మన ఎదువాలి. క్రిస్తు మన ఎదుగుతున్నప్పుడు ఏమంటుంది, కుటుంబ యుద్ధాలు ఫలఫిరతం అవుతాయి అనమాట. క్రిస్తు మనలో ఎంతగా భర్తలు భార్యలు ఎదుగుతూనే ఉంది, వారి కుటుంబ యుద్ధాలు దేవుని అనుభవిస్తాయి అనమాట. సంతోషాన్ని అనుభవిస్తాయి, సమాధానం అనుభవిస్తాయి. చిన్న చిన్న విషయాలు పెద్దగా సాతని చెప్పినా కానీ దేవుడి జ్ఞానం కలిగిన భర్త కానీ భార్య కానీ దేయాలను వెళ్ళగొట్టుతాయి అనమాట, సాతాన్ని వెళ్ళగొట్టుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి, భార్య కూడా భర్తను ప్రేమించాలి, భర్త కూడా భార్యను ప్రేమించాలి, ఒకరు గెలిపించాలి, ఇద్దరు కలిసి దేవుని కనబరచాలి. అప్పుడు ఏమవుతుంది, అది చూస్తున్న పిల్లలు కూడా దేవుని అనుభవిస్తాయి అన్నమాట, దీవించబడతాయి. కాబట్టి భార్య భర్త ఐక్యత కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అక్కడే సాతాను అనేక తీసుకొని మిస్అండర్స్టాండింగ్ పొజిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. భర్త తలలో ఒకటి, భార్య తల్లి ఇంకొకటి. ఇప్పుడు ఏమవుతుంది, వారు ఇద్దరు కొంచెం దూరంగా ఉన్నారు. అదే మంచి అవకాశం దెయ్యానికి. అందుకొరకు భార్య భర్తలు కలిసి బ్రతుకుతున్నప్పుడు అదే సూపర్ ఎగ్జాంపుల్ అయింది. ఇప్పుడు భార్య భర్తలు కలిసి ఉండలేదంటే అది మంచి ఎగ్జాంపుల్ కాదు అని కూడా పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు జయపరిచినది మనుషులు వేరు చేయడానికి వీలేదు. కుమార్తె నచ్చది, భార్య నచ్చది, చుట్టాలు నచ్చది, ఎవరైనా నచ్చది, నీవే నచ్చది అంత. ఎందుకంటే దేవునికి ఉండే నేను నీవు గొప్పది కాదు, ఎవరు గొప్పది కాదు, దేవుడు గొప్ప. దేవుడు గొప్పవాడు, దేవుని మాట గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇలా కుటుంబ జీవితాలు ఫలించుకోవడం దేవునికి చిత్తమైన కుటుంబ జీవితం ఫలించుకోవడం దేవునికి చిత్తం. కుటుంబ జీవితం పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబ జీవితం, మనం అందరి కుటుంబ జీవితాలు జీవగల దేవుడు దీవించినాక దేవునికి స్వతం. ఇప్పుడు పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం. మనం కొన్ని మొండి ఆలోచనలు ఉండొచ్చు, అంటే మనం కొన్ని తప్పుడు ఆలోచనలు ఉండొచ్చు, వారిని మనం పక్కపట్టాలి అనమాట. అని వాక్యం తీసుకొని రావాలి. వాక్యం కొరకు నేను నిలబడతాను, వాక్యం ద్వారా నన్ను కట్టుమని ప్రార్థన చేయాలంటే వాక్యం ముందు మనం తగ్గించాలి, నేను తగ్గించాలి, వేరే ఇంకా మార్గం లేదు. జీవగల దేవుని వాక్యం ముందు మనం తగ్గించాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము 6వ దినం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదవు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. స్తోత్రం. కాబట్టి దేవుని మాటకి మనం లోబడి ఉంటే, ఇంటిలో ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు దేవుని అనమాట. అంటే మన ప్రయాణం అంతా దేవుడు కాపుదల అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో మన ప్రయాణం అంతా జీవనంలో దేవుడు కాపాడుతుంది అనమాట. లోపల ఉన్నప్పుడు దేవుని, బయటకు వెళ్ళినప్పుడు దేవుని. ఇంకా సత్యం మనం అర్థం చేసుకోవాలి. లోపల ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ జీవం కలిగిన ఆశీర్వాదపూర్ణమైన పరిశుద్ధ క్రీస్తును కలిగి మనం ముందుకు వెళ్తున్నాం. స్తోత్రం. అలాంటి అందువరకే లోపల ఉన్న దీవెన మీరు, బయట ఉన్న మీరు దీవెన. కాబట్టి బాధపడకండి. కొందరు బాధపడతారు, నేను లోపల మాత్రం ఉన్నామని. యాకోబు ప్రియులారా మనం చూసినట్టే ఇందులో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి అనమాట. ఏసావు ప్రియులారా మనం చూసినట్టే బయట ఎక్కువ తిరిగి వేట చేయడానికి. ఏదైనా పర్వాలేదు, మీరు లోపల ఉన్న మీరు దేవుని అనుభవించినాక, బయట ఉన్న మీరు దేవుని అనుభవించినాక. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ క్రిస్తువును తండ్రి మీరు నాటేస్తాయి. కాబట్టి క్రిస్తుతో కలిసి బ్రతకడమే పిల్లల గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆనందం, గొప్ప సమాధానం, గొప్ప జీవితం అదనమాట. గొప్ప జీవితం అదనమాట. కొందరు మనం చూడవచ్చు, క్రిస్తు ప్రేమలు పడిన తర్వాత కొందరు
పెళ్లి కూడా చేయలేని వారు ఉన్నారు. కొందరు నాకు పెళ్లి వద్దు, నేను క్రిస్తు ప్రేమలో కొనసాగిస్తా అని మంచి దండం తీసుకున్న వారిని బట్టి స్తోత్రం. కొందరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేయాలా వద్దా అది వారి వ్యక్తిపరమైన తీర్మానం. ఎవరు పుష్ చేయవద్దనమాట. వ్యక్తిపరమైన ఫ్రీడమ్ ఇచ్చింది. కొందరు పెళ్లి చేస్తారు, కొందరు పెళ్లి చేయకుండా బ్రతున్న వారు కూడా మనం చూడవచ్చు. కాబట్టి పెళ్లి చేస్తున్నప్పుడే చేయమని మాత్రం మనం చెప్పడానికి వీల్లేదు. పెళ్లి చేసినా చేయకపోయినా క్రిస్తుతో కలిసి బ్రతకడమే జయం, లేదంటే ఆశీర్వాదకరమైన జీవితం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. లేదు, పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా అది వేరే విషయం. అది వారు పేర్చిన నిర్ణయం అనమాట. లేదు, కాబట్టి కొందరకు పెళ్లి చేయకుండా బ్రతకడానికి కూడా దేవుడు ప్రవేశిస్తాడు. అది కూడా 1 కొరింథీయుల 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా, పెళ్లి చేసిన వారు మాత్రం ఆశీర్వాదం పొందాము, పెళ్లి చేయలేని వారు ఆశీర్వాదం పొందలేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఒకటి, క్రిస్తుతో కలిసి ఉన్నామా లేదా, క్రిస్తుతో కలిసి ఉన్నామా లేదా, పెళ్లి చేయక ముందు గాని, పెళ్లి చేసిన తర్వాత గాని, లేదంటే పెళ్లి చేయకుండా బ్రదైనా గాని క్రిస్తు ఉన్నామా లేదా, ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. అంటే క్రిస్తుతో కలిసి బ్రతకడమే గొప్ప ఆశీర్వాదం, దోషం, గొప్ప మంచి సమాధానం జయించు. లేదు, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు అనుకున్నారేమో పెళ్లి చేయలేదని వారు ఓడిపోయినట్టు చూస్తారు. పెళ్లి చేసినా చేయకపోయినా అది వేరే విషయం. కానీ దానికంటే గొప్ప విషయం క్రిస్తు విన్నామా లేదు, క్రిస్తుతో కలిసి బ్రతుకుతున్నామా లేదు, దాన్ని బట్టి జయం ఓటం అనమాట. ఈ సత్యం పరిలారం మనం అర్థం చేసుకోవాలి. నువ్వు క్రిస్తుతో కలిసి ఉన్నామంటే నువ్వు జయములు ఉన్నట్టు, ఆశీర్వాదంలో ఉన్నట్టే, గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నామన్నమాట అంతే. ఎందుకంటే జీవం గల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదు, ఏం లేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ పరలోక తండ్రి క్రిస్తుని ఇచ్చిన కాబట్టి మీరు జయ జీవితంలో ఉన్నామన్నమాట, మీరు ఆశీర్వాదములు ఉన్నామన్నమాట, ఆశీర్వాద పూర్ణ క్రిస్తు ఉన్నామన్నమాట. ఒకటి, సాతాన్ అబద్ధం చెప్తారు. గొప్ప క్రిస్తుని కలిగిన తర్వాత కూడా ఏదైనా చిన్న విషయం మీరు ఇంకా పొందడానికి ఉండొచ్చు, దాన్ని గురించి మాట్లాడి లేదంటే అది చూపించుకొని నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందలేనట్టు, ఇంకా నీవు శాపములు ఉన్నట్టు నెగిటివ్ పిక్చర్ మీ మీద తీసుకొని వస్తారని దాన్ని రిజెక్ట్ చేయాలి. క్రిస్తువులో ఉన్నామంటే అర్థం చేసుకోవాలి, గొప్ప ఆశీర్వాదం, శ్రేష్టమైన ఆశీర్వాదం, బెస్ట్ తండ్రి దేవుడు ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు క్రిస్తుతో కలిసి బ్రతకడమే గొప్ప జీవితం, శ్రేష్టకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాతాను ఒక అబద్ధాలు నమ్మిన వారే బాధపడుతూ డిప్రెషన్ లోనికి వెళుతాయి. సాతాను ఒక అబద్ధాలు విన్ని అదే సత్యమని, అదే కరెక్ట్ అని ఎవరైతే ఎగిరిస్తారో వారే డిప్రెషన్ లోనికి వెళుతారు. కాబట్టి అనవసరంగా డిప్రెషన్, దుఃఖం, నిరాశలోనికి వెళ్ళవసరం లేదు. సత్యం గ్రహించుకోండి. జీవగల దేవుడు కంటే గొప్పది ఏమీ లేదు. లేదంటే మీరు చెప్పండి, జీవగల దేవుడి కన్నా గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంటే మీరు చెప్పండి. సోదరు, కాబట్టి ఇప్పుడు జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. ఇప్పుడు తండ్రిని దేవుడు క్రిస్తువుని ఇచ్చామంటే తండ్రిని దేవుడే వచ్చానంటే అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా ఇప్పుడు నేను మిమ్మల్ని అనాథలు కూడా లేదు, అనాథలు కూడా లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు అనాథ లేదనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సువార్తను రక్షణ పొందిన మనతో పాటు ఉన్నామన్నమాట. తండ్రి ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నామంటే నేను ఎంత హ్యాపీ ఉంటాను. ఇంకా మన హ్యాపీ లేదు అంటే హ్యాపీ లేదు అంటే సత్యం గ్రహించలేదు అంతే. కాబట్టి సత్యం గ్రహించాలి. ప్రార్థన చేస్తాం, దేవా సత్యం నేను గ్రహించాలి, నా మనసు గ్రహించాలి, నేను గ్రహించాలి, సహాయం దేవుడు నేర్పించు. హోలీ స్పిరిట్ ఈ సహాయం నాకు ఇక్కడ అవసరం, దేవుని సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యంలో నడిపిస్తాడు, సత్యం గ్రహింపు ఇస్తాడనమాట. గ్రహించాలి, సత్యం గ్రహించాలి. 10 బైబిల్ ఇందులో ఉన్న మాత్రమే సరిపోవడం లేదు. కొందరు అదనుకున్నారు 10 బైబిల్ ఉంటే ఓకే, మొబైల్లో బైబిల్ ఉంటే సరిపోతుంది. అది మాత్రం అది ఉండడం మంచిది, కానీ అది మాత్రం మనకు విడుదల కొరకు సరిపోవడం లేదు. ఆ వాక్యం జీవమాత్మలో మార్చబడాలి, సత్యం గ్రహించాలి. సత్యం మాత్రమే మనను స్వతంత్రులుగా చేసి సత్యం గ్రహించాలి. కాబట్టి సత్యం అధికంగా గ్రహించిన కొద్ది విడుదల ఎక్కువ అవుతాయి అనమాట. ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవ సత్యాలు
గ్రహించినట్టు నాకు సహాయం దయము. కాబట్టి ఒక సత్యం ఏంటిది, నీవు లోపలికి వచ్చినప్పుడు దీపపడదవు, వెలుపులోకి వెళ్ళినప్పుడు దీపపడదు అంతే. ఎందుకంటే క్రిస్తువుని కలిగిన నీవు అనేకులకు దీవెనకరంగా, అనేకులను దీవించే వ్యక్తి దేవుడు వాడినాక. ఇప్పుడు నీవు లోపల ఉన్న సరి బ్లెస్సింగ్, బయట ఉన్న సరి బ్లెస్సింగ్ శ్రోతలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, కొన్నిసారి బయటకు నడిపిస్తాడు, కొన్నిసారి లోపలే 21 రోజులు ప్రార్థనలో కూర్చోమని చెప్తారు, కొన్నిసారి 40 రోజు ప్రార్థనలో నాతో మాట్లాడాలని ప్రభు చెప్తారు, సమయం గడపమని చెప్తారు, సమయం గడపండి. తర్వాత పరిశుద్ధాత్మలో చెప్తాడు, నువ్వు వెళ్ళమని చెప్తాడు, నరువమని చెప్తాడు, పలానా బ్రదర్ పలానా వ్యక్తి దగ్గర వెళ్ళము అని చెప్తాడు. వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేయాలి, వెళ్ళి వారిని బ్లెస్సింగ్ చేయాలి, వారిని ఉన్న దేయాన్ని వెళ్ళగొట్టాలి అనమాట. సోదం అల్లెలు. కాబట్టి నువ్వు లోపల ఉన్నప్పుడు ఆశీర్వాదం, బయటకు వెళ్ళిన బ్లెస్సింగ్ అనమాట. కాబట్టి నువ్వు యేసునామములో మీరు లోపల ఉన్నప్పుడు దేవుని అనుభవించినాక, బయటకు వెళ్ళినప్పుడు దేవుని అనుభవించినాక. ఎందుకంటే ఎల్లప్పుడూ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మీలో ఉన్నామన్నమాట. మీరు క్రిస్తుతో నిరంతరం సహవాసంలో ఉన్నారు కాబట్టి నిరంతరం లోపల ఉన్నా సరే బయట ఉన్నా సరే మీరు దేవుని అనుభవిస్తుంది. మాత్రంగా కూడా మీరు అనేకులకు యేసునామములో దీవెనకరంగా ఉంటున్నారు అంతే. అది కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యెరూషలేం, సమరియా, యూదయ, బోధి గ్రంథం దాకా అన్నమాట. అంటే నీవు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి కూడా ఉండాలి. అది నా పట్ల మీ పట్ల పరలోక తండ్రి ఒక పిక్చర్ అనమాట. కానీ చాలా మంది ఏం చెప్తారు, నువ్వు ఇంటికి మాత్రం వెలుగు ఉండాలి, లేదంటే మనం ఉన్న ఇప్పుడు రాష్ట్రానికి మాత్రం నువ్వు వెలుగు ఉండాలని కొందరు మనిషి చెప్తారు. ఒకేసారి మనం అది ఓకే చెప్తారేమో, కానీ పరలోక తండ్రి ప్రియులార, మనం పట్ల ఉన్న ప్రణాళిక ప్రియులార మనం చూస్తుంటే నువ్వు భూమికే వెలుగు ఉండాలి, లోకానికి నువ్వు ఉప్పు ఉండాలి, అంతగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి అదే స్త్రీడు తండ్రి మీద పెట్టేసి అదే క్రిస్తు అనమాట. అంటే క్రిస్తు గొప్పవాడు అన్నమాట. కాబట్టి క్రిస్తు మీరు ఉన్నాడు. ఆ క్రిస్తు మీ ఆత్మ ప్రాణ శరీరం అంతా పరిపాలన చేయనాడు. క్రిస్తు మీరు సంపూర్ణంగా ఎదిగినారు. క్రిస్తు సౌరి వాసన మీ నుండి ప్రవచించినారు. క్రిస్తు ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవచించినారు. క్రిస్తు యొక్క సంతోషం మీ ఆత్మ నుండి పొంగి తగులున్నారు. క్రిస్తు యొక్క దేవుళ్ళు మీ ఆత్మ నుండి యేసువలు అది ప్రవచించినారు అంతే. దానిలోకి ఆశీర్వాదం అనమాట, ఆగిపోలేదు. ఎంత మీ నుండి జీవజలందాలు దేవుని శక్తి ప్రవచించినా కూడది, అది మాత్రం క్రిస్తు నుండి వచ్చే ఆశీర్వాదాలు మాత్రం తగ్గిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, ఇంక్రీస్ అవుతుంది. నమ్మకంగా మనం క్రిస్తుతో కలిసి బ్రతున్నామంటే రోజు రోజు ఇంక్రీస్ అవుతుంది. అదే మహిమ నుండి అధిక మహిమ అనమాట. దేవుని శక్తి అభిషేకం ప్రతిరోజు యేసువులు ఇంక్రీస్ అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అదే ఓవర్ఫ్లో ఆనందం పొంగి పొర్లొత్తి అనమాట. ఆనందం నిత్యానందంగా మర్చిపోయిన క్రిస్తుతో కలిసి బ్రతున్నప్పుడు ఆనందం ఇంక్రీస్ అవుతుంది. నిత్యం ఆనందం అనమాట, నిత్య సమాధానం, నిత్య సంతోషం, నిత్య ఆశీర్వాదం. దాని కొరకు తండ్రి దేవుడు నిత్యలోకి తండ్రి మనల్ని పిలిచామని, కాబట్టి ఇంకా బాధపడే అవసరం లేదు. కాబట్టి థ్యాంక్స్ చెప్తాం. గొప్ప దేవ మీరు నాలో ఇచ్చి నా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేస్తున్నది, థ్యాంక్స్ చెప్తాం, శుధిస్తాం అంతే. లేదు శుధించినప్పుడు ఎవరైతే కలిసి శుధించినప్పుడు జీవితంలో వారు ఆత్మ నుండి ఎక్కువ ప్రవేశిస్తాయి. డామ్ ఓపెన్ అవుతాయి అనమాట, షట్టర్ ఓపెన్ అవుతాయి. కొత్త జన్మించిన మీ ఆత్మ ఒక షట్టర్ ఓపెన్ అవునాక అంతే. కొత్త జన్మించిన మన ఆత్మ షట్టర్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. బై ఫెయిత్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, జీవోదనదులు మీ ద్వారా ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, మన దగ్గర వచ్చిన వారికి అందరికీ విడుదల, దెయ్యాలు పారిపోతాయి. క్రిస్తు మాత్రం నిలబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహం చేస్తాడు. హల్లెలూయా. వాక్యం నిలబడదు, సాతాను అబద్ధాలు తొలగిపోతాయి, దెయ్యాలు తొలగిపోతాయి. దానితో పాటు సాతాను అబద్ధాలు నాశనం అయిపోయినాక అంతే. సత్యం ప్రభావం చెందాక మన ఆత్మ ప్రాణ శరీరం సత్య వాక్యం దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభావం చేయనాక ఇప్పుడు అదే పూర్తి విడుదల అనమాట. సత్యంతో దేవుడు మనను పరిశుద్ధపరుస్తాడు. సత్యం చేత మన బ్రెయిన్ అంతా దేవుడు కడుగుతాయి అనమాట, శుద్ధి చేసి. అప్పుడు అబద్ధం అంతా వెళ్ళిపోతాయి. అబద్ధం వెళ్ళిపోయినా అంటే సత్యంతో నింపబడిన వారి చూపు తప్పుపట్టలేని చూపు అనమాట, కరెక్ట్ అనమాట. ఆ చూపు మనకు రావాలి, ఉండాలి అనమాట. కానీ అబద్ధం తల మీద అబద్ధం మనసులో ఉంటే ఆ వ్యక్తి ఒక చూపు తేడా ఉందనమాట. కానీ సత్యంతో నింపబడిన వ్యక్తి ఒక చూపు తేడా ఉంది.
దేవుని ప్రేమతో నింపబడిన చూపు తేడా ఉంది. కాబట్టి దేవుడు అదే కోరుతున్నాం, మనం సత్యంతో నింపబడి, వాక్యంతో నింపబడి మనం చూడాలి, మనం వినాలి. అది చాలా డిఫరెంట్ అనమాట. కాబట్టి అదే దేవుడు నా పట్ల మీ పట్ల కోరుతున్నాం. కాబట్టి ఎక్కడో దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి సత్యవాక్యంతో నింపండి, మీ ఆత్మ అధికంగా నింపండి, అంతగా విడుదల. ఎంత వాక్యం నింపబడుతున్నప్పుడు గ్రహించిన కొలది అంత విడుదల, మేలు, సంతోషం పొంగి పొందుతాయి. మీరు అనేకులకు తప్పకుండా దేవినగరంగా, నిశ్చయంగా దేవినగరంగా ప్రదత్తి అనమాట. ఇది కొందరికి ఉన్నది కాదు. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలని తండ్రి దేవుడు కోరుతుంది. కానీ కొందరు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతే. కొందరు మాత్రం రెస్పాన్స్ ఇస్తుంది. కొందరు మాత్రం కోరుతున్నాం, దేవా నేను ఎక్కువ దీవించబడాలి, ఎక్కువ సత్యం చేత సత్యం చేత శుద్ధికరణ పొందాలి. కొందరు ఎక్కువ కోరుతున్నాం, కొందరు తక్కువ కోరుతున్నాం. కాబట్టి ఎక్కువ కోరండి ఈ విషయంలో. దేవా సత్యవాక్యం నాకు సమృద్ధి కావాలని, ఈ అభిషేగా నాకు సమృద్ధి కావాలని, ఈ తాకుదల నిరంతరం కావాలని, నేను దేవుళ్ళ నాకు ప్రతి అనుభవించాలని కోరుతాం. ఆ మంచి కోరికను తండ్రి దేవుడు నెరవేర్చాడు. మంచి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. చెడు కోరికలను దేవుడు నెరవేర్చాలి. బాధపడకండి. మంచి కోరికలు దేవుడు నెరవేర్చే మంచి తండ్రి. మంచి తండ్రి ఏం చేస్తాడు? మంచి తల్లిదండ్రులు ఏం చేస్తాడు? మంచి కోరికలు నెరవేరుస్తాడు. అలాగే మన పరలోక తండ్రి కూడా మంచి కోరికలు నెరవేర్చినాక చెడు కోరికలు కూడా ఉంటే దూరం చేస్తాడు. ఎందుకంటే అది మనం క్షేమం కొరకు అయినా. ఎందుకంటే మనం అగ్నిగుండంలో వెళ్ళవద్దు, తండ్రితో నిత్య సహవాసం నుండి మనం కోల్పోవద్దు. అందుకొరకు చెడు కోరికల నుండి దేవుడు మనం విడిపించినాక మంచి కోరికలు దేవుడు మన హృదయంలో పుట్టించే దేవుడు అనమాట. మంచి కోరికలు ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్య పరిచర్య చేయాలి, టీచింగ్ చేయాలి, అనేకులకు సహాయం చేయాలి, అనేకులకు మేలు చేయాలి. ఇలాంటి మంచి కోరికలు మన హృదయంలో పరిశుద్ధాత్మడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ గలుగుతండి, దేవా మీకు ఆరాధన తండ్రి. మీ వాక్యాన్ని బట్టి సుడిస్తున్నాం తండ్రి. కుమారి పరిశుద్ధాత్మ తిరేగ దేవా, మీరు మాలో వచ్చినట్టు ఆరాధన తండ్రి, గొప్ప ఆశీర్వాదం, శ్రేష్టమంది అన్నట్టుకంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి. మేము అడుగుకమని మాకు ఇచ్చిన మంచి తండ్రి, మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన తండ్రి. నేను మీ ప్రియ కుమారుని మాకు ఇచ్చినట్టు వందన ప్రభు. నేసి మీరు కూడా మా కొరకు ప్రాణం ఇచ్చినట్టు వందన, రక్తం గారిచ్చినట్టు వందన. రక్తం ఇచ్చి మమ్మల్ని కొని రక్తం ద్వారా కడిగి పాపాలంతా క్షమించి మమ్మల్ని నిధి మందులు పరిశుద్ధులు మార్చి తండ్రి మమ్మల్ని పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించిన పరిశుద్ధమైన దేవ, మీరు మాలో ఇచ్చి మాలో పుట్టి ఆత్మ ప్రాణ శరీర పరివారం వేసుకొని పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించినట్టు సుధీసిన శిల్వమరం ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, క్రిస్తుతో కలిసి బ్రతకడమే జయ జీవితమని సత్యం పరిశుద్ధాత్మతో లోకాన్ని గరింపు దయచుముతుంది. క్రిస్తుతో కలిసి బ్రతకడమే సంతోషం, సమాధానం, నెమ్మది గరింపు మాకు దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఊహే డాబా ఖరబని తండ్రి శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం తండ్రి మీరు ఇచ్చినట్టు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తిరేగ మీకు ఆరాధన తండ్రి. తవా ఈ నిత్య సహవాసములు ప్రభావ మీతో సహవాసములు నిత్యం మేమందరం ఉండినట్టు కృపా తండ్రి దయచేమవుతుంది. ఆశ్చర్య కర్త అమ్మ కరుడైన దేవ, ఆలోచన కర్తైన దేవ, నిత్యుడు తండ్రి మీతో ఉన్న సహవాసమే మా మేము అదే కోరుతున్నాం ప్రభు తండ్రి. అక్కడ మాకు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. మీతో ఉన్న సహవాసం మేమందరం నిరంతరం కొనసాగించి ప్రభు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా మేము కాపాడుతున్నట్టు ఉన్నాడు. రక్తం ద్వారా చేసిన నిత్య నిబంధనని బట్టి వాళ్ళు నిత్యం ప్రభు మీతో అందరం ఉండాలి తండ్రి. దవా మాకు అది చాలు తండ్రి. నిత్యం ప్రభు మీరు ఉండే చాలు తండ్రి. మా ఆత్మ ప్రాణం రాజ్యాన్ని వేసే పరివారం చేయమవుతుంది తండ్రి. మమ్మల్ని పరివారం చేయమవుతుంది దేవా. స్తోత్రం మరి వందనాలు తండ్రి, ఆరాధన తండ్రి. మా ఆత్మ ప్రాణం సరే హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని ప్రాసెస్ లో హోలీ ఫిల్లర్స్ మీ ఆత్మతో నింపమవుతండి. జీవంతో మహిమతో కుమ్మరించి శుద్ధి చేయమవుతండి. సాతన్ అబద్ధాల నుండి విడిపించమవుతండి. అవిశ్వాస అనుమానం సాతన్ బద్ధ బోధల నుండి అబద్ధ ప్రవక్తల ప్రభావం నుండి విడిపించమవుతండి. సత్యం చేత హృదయాన్ని కడుగుము, మనస్సును కడుగుము, బ్రెయిన్ కడుగుముతండి, శుద్ధి చేయముతండి. దుఃఖం, నిరాశ, బాధ, టెన్షన్, డిప్రెషన్ తొలగిపోయినాక, భయ ఆందోళన తొలగిపోయినాక, అవిశ్వాసం అనుమానాలు తొలగిపోయినాక, వినయమ జీసస్ మీ రక్తం ద్వారా కడుగుతున్న పరిశుద్ధ ఆత్మ దేవా మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమవుతండి, పవిత్రంగా కాపాడమవుతండి. కాపాడిన వందనాలు తండ్రి. రాత్రి చేసిన వేలు బట్టి వందనాలు.
లోపల ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదకరంగా మమ్మల్ని అభిషేకించి వాడితేనే ఒకటి శుద్ధిస్తున్నాం తండ్రి. మహిమగన్నద మీక వేస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నెరవేర సహవాసం అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు క్రీస్తు తండ్రి వారు అక్కడ దాకుంటున్నారు. ఆమేన్ ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మీరు మీ ఫ్రెండ్స్ కానీ పొరతో మీకు తెలిసిన వారితో కూడా మీటింగ్ చెప్పండి. ఉదయకాలం 6 గంటల నుండి మన ప్రేయర్ ఉంది. అలాగే సాయంకాలం 7 గంటల నుండి మన ప్రార్థన దేవుని కృపను బట్టి నడుస్తుంది. కాబట్టి దేని కొరకు అందరూ ప్రార్థన చేసినట్టు వందనాలు.